తిరగడంలో భగవంతుని మీదే దృష్టి పెట్టి తిరుగుతారు. ఇక ఎవ్వరితో మాట్లాడరు. ఆ తిరుగుతూ ఉండడంలో వారి కష్టానికి ఉపశాంతి కలుగుతుంది. అరే చూడండి, మనం లోకంలో మాట నా చుట్టూ ఇన్ని మాటలు తిరిగాడండి, ఏం చేస్తాను, తప్పలేదు అంటే నేను అప్పుడప్పుడు అంటుంటాను మా వాళ్ళతో. మననే అన్నా, ఏం చేయను, ఏం చేస్తానంటుంటే ఏం చేయాలో తెలియలేదు, అర్థం కాక సరే వస్తానన్నాను లేండి, ఒక ఆయనకి ఇచ్చాను డేట్లు అలాగా అంటుంటాను. అలా ఏం చేస్తానండి నా చుట్టూ తిరిగితే అంటాం. చుట్టూ తిరుగుతూ ఉంటే గౌరవంతో ఆయన పేరే చెప్తూ తిరుగుతున్నారు అనుకోండి, ఆయన ప్రసన్నుడవుతారు. మీరు గిర్ర 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 గబ్బ 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 పటఘట్టన చేస్తూ చప్పుడవుతూ తిరుగుతున్నారు అనుకోండి, అది ఆ మూర్తికి అపచారం. చాలా మంది ప్రదక్షిణాలు అలాగే చేస్తారు. రెండు కాగితము పెన్ను ఒకటి పట్టుకుని అంకెలు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలా చేయకూడదు. ఎప్పుడైనా ప్రదక్షిణం చేస్తే 3 వస్తువులే వాడాలి. 1 వక్కలు, 2 పువ్వులు, 3 పసుపు కొమ్ములు. అక్షతలు వాడతారు కానీ చిన్నవి తీయడం కష్టం. ఈ 3 వాడితే ప్రయోజనం ఏమిటో తెలిసే, వాటికి ఒక శక్తి ఉంటుంది. అది అనుగ్రహాన్ని తీసుకుంటుంది తనలోకి. అందుకే వాటికే మంగళ ద్రవ్యములనే ఆ శక్తి ఉంటుంది. మీరు ఓ ప్రదక్షిణం చేసి మెల్లగా ఓ పసుపు కొమ్ము డబ్బాలో 108 పసుపు కొమ్ములో డబ్బాలో పెట్టుకుని మెల్లగా ప్రదక్షిణం చేసి ఓ పసుపు కొమ్ము తీసి పక్క డబ్బాలో వేశారు. మళ్ళీ రెండో మాట తిరిగి ఓ పసుపు కొమ్ము తీసి అందులో వేశారు. ఈ పసుపు కొమ్ముకు ఒక శక్తి ఉంటుంది. ప్రదక్షిణం చేసినప్పుడు ఈశ్వరానుగ్రహాన్ని తాను పుచ్చుకుంటుంది. మీరు ఆ పసుపు కొమ్ములు తెచ్చి ఇంట్లో పెట్టారనుకోండి, మీ ఇంటిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. మీకు ఏ సమస్య ఉంటేనే వెళ్ళమని కాదు, ఏ సమస్య లేదు, ఖాళీగా ఉన్నారు, ఇవాళ వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసి వస్తాను అని చక్కగా వక్కలో పసుపు కొమ్ములో పట్టుకుని వెళ్ళారనుకోండి, తెచ్చి ఆ పసుపు కొమ్ములు ఇంట్లో పెట్టడం అలవాటు అయిందనుకోండి, వాటిలోంచి మీకు రక్షణ శక్తి వస్తుంది. పసుపు కొమ్ము అంత గొప్పదండి. నేనంతవరకు చెప్పాలంటే దీపాలు పెట్టేసిన వేళ అయిపోయింది కాబట్టి నా నోటితో ఉచ్చరించకూడదు. ఏదైనా ఒకవేళ జరగరానిది జరిగితే కంఠసూత్రములో ఉత్తరక్షణంలో పసుపు కొమ్ము కట్టేసుకుంటారు. పసుపు కొమ్ము ప్రత్యామ్నాయం అయిపోతుంది మంగళసూత్రానికి, అంత గొప్పది. అటువంటి పసుపు కొమ్మలతో లెక్క పెట్టి ఇంటికి తేవాలి. అంతేకాని కాగితం మీద కొట్టేసి చింపి అవతల పారేసి వెళ్ళిపోకూడదు. అవి తీసుకెళ్లి దేవుడి గుళ్ళో గుచ్చేయడం అలాంటివి చేసి వెళ్ళకూడదు. అది ప్రదక్షిణ విధానము కానే కాదు. ఇవాళ నేను చాలా దేవాలయాల్లో చూస్తున్నాను, అపచారములు. గిర్ర 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 తిరగడం, పెద్ద చప్పుడు చేయడం, అంకెలు ఇలా పెన్నుతో కొడుతూ ఉండడం. నువ్వు ఈ చేతిలో కాగితం ఈ చేతిలో పెన్ను పట్టుకున్నావు, ఎవరికి నమస్కారం చేస్తావు, ఎలా చేస్తావు ప్రదక్షిణం? ఇవి 2 పట్టుకు తిరుగుతున్నావు. నీ లెక్క దేని మీద ఉంది? నీ దృష్టి ఇట్టించి ఇటు వస్తే గీత కొట్టాలంతే. ఇప్పుడు నీకు ఎవరి మీద దృష్టి ఉందని ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాలి, నువ్వు ఎలా నమస్కారం చేస్తావు? ఇవి 2 ఇలా పెట్టి నువ్వు మెల్లగా నడిస్తే, ఇవి 2 ఊగితే గబగబా నడుస్తావు, ఇలా పెట్టి నడిస్తే మెల్లగా నడుస్తావు. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, అధిష్టానమైన మనస్సు 11 నీ యందు న్యాసము చేశానని ఇలా పట్టి నడిచి మళ్ళీ ఎదురుగుండా వచ్చినప్పుడల్లా పక్కకి నిలబడి ఇలా నమస్కరించి పసుపు కొమ్ము తీసి పక్కనేసావు, ఈశ్వరుడు సంతోషిస్తాడు. అది ప్రదక్షిణం. అంతేగాని గిరగిరగిరగిర తిరిగి కాగితాల మీద పెన్నుతో కొట్టడం ప్రదక్షిణం కానే కాదు. ఈశ్వరాలయమునకు అపచారము. అలా ఎక్కువ చేసిన కొద్దీ ఆ గుడి వైభవం తరిగిపోతుంది. అపచారం ఎక్కువైతే ఏమవుతుందంటే మళ్ళీ కుంభాభిషేకం చేయవలసి ఉంటుంది. అందుకే కదా కుంభాభిషేకం చేస్తారు. మీకు దేవాలయ వ్యవస్థ యందు విగ్రహము హెడ్లైట్ లాంటిది, వెనక బ్యాటరీ లాంటిది యంత్రం. తప్పు పనులు చేసే కొద్దీ యంత్రానికి శక్తి తగ్గిపోతుంది. తగ్గిపోతే గుళ్ళో విగ్రహాన్ని తవ్వేసి మళ్ళీ యంత్రం తీలేరు. అప్పుడు మళ్ళీ పైన శిఖరం నుంచి కుంభాభిషేకం చెయ్యాలి. కుంభం పెట్టి మళ్ళీ ఆ కలశం పెట్టి పెద్ద ఆరాధన చేసి మహాత్ముల్ని తీసుకొచ్చి వాళ్ళ చేతితో కుంభాభిషేకం చేయిస్తే యాంటనా నుంచి మళ్ళీ శక్తి వచ్చినట్టుగా మళ్ళీ కింద ఉన్నటువంటి చక్రం శక్తిని పొంది మూర్తి వైభవాన్ని పొందుతుంది. అలా పదఘట్టనలు వినపడే ప్రదక్షిణములు చేయరాదు. కాబట్టి మీరు ప్రదక్షిణం చేస్తే సాధారణంగా మూర్తి ఉన్న చోట అంటే దేవాలయంలో చేస్తాం. ఒక్క హనుమ విషయంలో మాత్రం విచిత్రం ఏమిటో తెలుసా? హనుమద్ యంత్రమునకు కానీ చాలా కష్టం వచ్చేసింది అనుకుంటే, అథవా మీరు హనుమ అని రాసి చుట్టూ తిరిగినా చాలు. కానీ నియమం మాత్రం నియమం. మీరు ఇలా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ తిరిగితే హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు ప్రత్యేకించి ఒక శ్లోకం చెప్తూ తిరగాలి అని నియమం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. ఈ శ్లోకం చెప్తూ తిరగాలి.
ఒకసారి దేవాలయం చుట్టూ తిరిగేటప్పుడు నువ్వు ఎన్ని మాటలు చెప్పగలవో అన్ని మాటలు చెప్తుండాలి. అథవా ఒకసారి ప్రదక్షిణానికి ఒక్కసారైనా శ్లోకం చెప్పాలి. చెప్పి నమస్కారం చేసి పసుపు కొమ్ము తీసి పక్క డబ్బాలో వెయ్యాలి. అలా ప్రదక్షిణములు చేస్తే హనుమ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సంతరించుకుంటాడు. హనుమ యొక్క వైభవం ప్రత్యేకించి ఎవరి విషయంలోనో తెలుసా అండి? ఏలినాటి శనితో బాధపడుతున్న వారు, శనిగ్రహం సరి అయిన స్థానంలో లేక జాతకంలో వైక్లభ్యములను పొందుతున్న వారికి హనుమ యొక్క ప్రదక్షిణములు వరప్రసాదం. అందుకే సుందరకాండలో 48వ సర్గ హనుమ ఇంద్రజిత్తుల యొక్క పోరాటం వింటే ఏలినాటి శని దోషం ఉపశమిస్తుంది. హనుమ గురించి చెప్పినా హనుమ గురించి విన్నా ఏలినాటి శని దోషం ఉన్న వాళ్ళకు కూడా ఉపశాంతి కలుగుతుంది. హనుమ శనిగ్రహాన్ని ప్రభావం చెయ్యగలరు, ఆయన ఉపశాంతి కల్పించగలరు. అంతటి శక్తివంతుడు మహానుభావుడు. అందుకే హనుమత్ ప్రదక్షిణములు చేసేటప్పుడు కేవలము ఆ శ్లోకాన్ని మాత్రమే ఉచ్చరిస్తూ ఆ శ్లోకమే చెప్తూ ప్రదక్షిణం చేస్తారు. సరే, నేను హనుమత్ వైభవం మీద ఉపన్యాసం చేస్తున్నాను కాబట్టి ఒక విషయం చెప్పి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. రోగము ఒకటి ఉంటుంది లోకంలో. ఈ శరీరానికి అనేకమైన ఇబ్బందులు వస్తుంటాయి. కొందరికి మనస్సు ఎందు కూడా విశేషమైన ఉద్వేగములు కలుగుతుంటాయి. మనసుకి కానీ శరీరానికి కానీ రెండిటికి దేనికి రుగ్మత వచ్చినా తొలగించగలిగిన శక్తి హనుమకు ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఏమిటో చాలా భయం వేస్తోందండి, రాత్రి అయ్యేటప్పటికి ఎందుకో చాలా భయం వేస్తుంది అనేవాళ్ళు, ఇలా 4 అడుగులు ఇరా అంటే పిరికితనంతో భయపడిపోయేవాళ్ళు హనుమ బొట్టు పెట్టుకుంటే చాలు పొంగిపోతారు, ధైర్యం వచ్చేస్తుంది. హనుమయే, హనుమ అనుకుని వెడితే చాలు, హనుమ సింధూరాన్ని ధరిస్తే చాలు రక్ష. హనుమయే, హనుమ అనుకుని వెడితే చాలు, హనుమ సింధూరాన్ని ధరిస్తే చాలు రక్ష. ప్రత్యేకించి మంగళవారం, ఆయన జన్మించిన వారం శనివారం, శనివారం నాడు హనుమకి పూజ చేసిన, హనుమకి తైలము సింధూరము అలదిన విశేషమైన అనుగ్రహం. కారణం ఏమంటే ఆయన స్థిరవారం శనివారం నాడే ఆయన ఆవిర్భవించారు అవతారం. వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనుమతే అని. ఆయన వైశాఖ మాసి కృష్ణాయాం, మహాపురుషులందరూ చైత్ర వైశాఖ మాసముల్లోనే పుట్టారు. మధుమాసము మాధవ మాసము అని పేరు. చైత్రమాసంలో రామచంద్రమూర్తి, వైశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదులు, వైశాఖ మాసంలో దశమి మా స్వామి హనుమ. వైశాఖ మాసి కృష్ణాయాం, కృష్ణపక్షంలో దశమి నాడు, మందవాసరే స్థిరవారం శనివారం నాడు, పూర్వాభాద్ర నక్షత్రంలో ఆయన జన్మించారు. ప్రత్యేకించి హనుమ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందే జాతకులు ఎవరంటే స్వాతి నక్షత్ర జాతకులే. చాలా తొందరగా ఆయన అనుగ్రహం ఉంటుంది. వాయుతారకం స్వాతి. కాబట్టి అటువంటి హనుమ ఏలినాటి శని దోషాన్ని కూడా పోగొట్టగలరు. శనివారం నాడు చేసేటటువంటి హనుమ పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మార్గశిర శుక్ల త్రయోదశి హనుమద్వ్రతం చేస్తారు. ఆ హనుమద్వ్రతం కేవలము సంవత్సరంలో ఒక్కరోజే, అది కూడా విశేషమైనటువంటి వ్రతం. అటువంటి స్వామి విషయంలో నేను చెప్పడం కాదు, పెద్దలు ఒక మాట చెప్తారు. స్వానుభవంలో చెప్తున్నాను, ఎందరో పెద్దలు ఆ మంత్రాన్ని అనుష్ఠించి ప్రయోజనాల్ని పొందారు. అది నీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా చాలా విశేషమైనటువంటి రోగంతో బాధపడుతున్న వాళ్ళు స్వామి హనుమని తలుచుకుని, నేను మీతో చెప్పాను కదా, ఆయన మూర్తి దగ్గర లేకపోతే హనుమ అని తెల్లకాయితం మీద రాసి దగ్గర పెట్టుకుంటే చాలు, ఆ శ్లోకాన్ని చెప్తే చాలు ఎక్కువ మార్లు. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబల అకస్మాతాగతోత్పాతం నాశయాసు నమోస్తుతే. ఈశ్వర మహానుభావ, ఏమిటో ఇటువంటి రోగం వచ్చింది, రోగం ఉందని నేను అనుకోలేదు, డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఇంత రోగం అన్నారు, మహానుభావ నువ్వే తొలగించాలి రోగాన్ని అని ప్రతిరోజు హనుమకి ఎవరు నమస్కారం చేస్తారో అటువంటి వారి విషయంలో తీవ్రమైన వ్యాధులు కూడా లొంగుబాటు పొందుతాయి. లొంగుబాటు పొందుతాయంటే హనుమత్ కటాక్షం చేత దానిని సరిగ్గా పట్టుకుని ఓషధిని ఇవ్వగలిగినటువంటి వైద్యుడు కనపడతాడు. వైద్యో నారాయణో హరిహి.
వైద్యుడికి ఆ రోగం గురించి తెలుసుకునే శక్తిని ఆయన ఇస్తారు, మీకు అటువంటి వైద్యుడిని ఆయన చూపిస్తారు. అథవా దాన్ని తట్టుకునే మనశ్శక్తిని ఇస్తారు, దాని చేత ఉపశాంతి పొందుతారు, రోగము నయమవుతుంది. అటువంటి మహానుభావుని స్వరూపం రోగములను తొలగించగలిగినటువంటి స్వరూపం. అందుకే ఇప్పటికీ నాకు తెలిసి ఎందరో పెద్దలు ఏదైనా దీర్ఘవ్యాధి లాంటి వచ్చాయి అని తెలిస్తే ఉత్తర క్షణం ఆయన్ని ఆ శ్లోకంతో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. నాకు తెలిసి ఒక ఆయన ఒకానొకప్పుడు అకస్మాత్తుగా, ఆయనకి తెలియదు పాపం, 480 షుగర్ ఉందని తెలిసింది ఆయనకి తెలియదు నాకు షుగర్ ఉందన్న విషయం. ఏదో అనుకోని సంఘటన చేత ఆయన పరీక్ష చేయించుకుంటే 480 షుగర్ ఉంది. ఇలా ఎప్పటి నుంచి ఉందో, నీకున్న మూత్రపిండాలు అవి ఉన్నాయో ఊడిపోయాయో ఎవరికి తెలియని పరీక్షలు చేశారు. మీరు నమ్ముతారా? నేను మీకు యథార్థం చెప్తున్నాను. ఆయన ఈ శ్లోకాన్ని ఉపాసన చేశాడు, మంత్రం అంటారు సంప్రదాయంలో. ఆయన వ్యాధి నయం చేసుకోగలిగాడు. తరువాతి కాలం వ్యాధి నయం చేసుకోవడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డాక్టర్లు అక్కర్లేదని నేను ఎప్పుడూ ప్రతిపాదన చేయను. సరి అయిన వైద్యుణ్ణి తర్వాత చూపించి మళ్ళీ అటువంటి ఉపద్రవాలు రాకుండా మీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దగలిగినటువంటి బుద్ధి వైభవాన్ని ఆయన కటాక్షం చేస్తాడు. అంతే. అబ్బా ఇక ఇలా ఉండకండి, ఇలా ఉండండి అంటే మార్గం తెలిసింది, ఇంకా వ్యాధి రాదు, ఉపశమిస్తుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ రోగనాశకుడు, శనిగ్రహ ఉపద్రవాన్ని తగ్గించగలిగినటువంటి మహాపురుషులు. అటువంటి హనుమ స్వరూపాన్ని తనతో తీసుకుని వెళ్ళిపోతే ఈ లోకానికంతటికీ కూడా పిలిస్తే పలికే దైవం, లోకానికంతటికీ కూడా మార్గాన్ని చూపించగలిగిన మహాపురుషుడు లేకుండా చేసిన వాడిని అవుతానని రామచంద్ర ప్రభు తనతో తీసుకెళ్లలేదు. ఆయన మన కొరకు ఉంచేశారు హనుమని. అదే మనం పొందినటువంటి గొప్ప వరం. రామనామం, రామ కథ, హనుమత్ స్వరూపం, ఇవి మనకి దక్కినటువంటి గొప్ప భాగ్య విశేషం. నేను హనుమద్వైభవాన్ని అంతటినీ చెప్పాను అని మీతో అంటలేదు, కానీ 3 శబ్దం సత్యానికి ప్రతీక. 3 రోజులలో నేను సాయంకాలం చేసే ప్రసంగాల పరంపరలో నా శక్తి మేరకు, పరమేశ్వరుడు అనుగ్రహించినంత మేరకు, నా చేతనైనంత మీకు చెప్పాను. మీకు తెలియనిది కాదు, మీకు అన్ని తెలుసు, మీరు ప్రాజ్ఞులు. అయినా పాపం ఎక్కడి నుంచో వచ్చాడని మర్యాద కొరకు నా మీద గౌరవంతో అలా కూర్చున్నారు, కానీ మీకు తెలియని విషయాలు కావు. కానీ నేను మీ అందరినీ అభ్యర్థించేది ఒక్కటే. నేను 3 రోజులు మీకు హనుమద్వైభవాన్ని ప్రవచనం చేసినందుకు నేను మీ నుంచి కోరేది ఏమైనా ఉంటే ఒక్కటే కోరుతాను. నన్ను నమ్మండి, ప్రతిరోజు శ్రీరామనామం వ్రాయండి, మీ ఇంట్లో పిల్లలతో కూడా వ్రాయించండి. తప్పకుండా 4 ఉన్న మూర్తిని మీ ఇంట ఉంచుకోండి. రామ, లక్ష్మణ, హనుమత్, సీత 4 ఉన్న మూర్తిని ఉంచుకొని ప్రతిరోజు నమస్కారం చేయడం అలవాటు చేసుకోండి. ఇవి చెయ్యండి, మన జీవితాల్ని స్వామి హనుమ, రామచంద్ర ప్రభువు, సీతమ్మ తల్లి రక్షిస్తారు, కాపాడతారు. ఎంత గొప్పవాడైనా జీవితంలో ఒక్క విషయం మాత్రం ఉండాలి తప్పకుండా. ఏది అంటే గురువు గారి అనుగ్రహం ఉండాలి, జ్ఞానము కలగాలి. ఇంత గొప్పవారైన హనుమ రామచంద్రమూర్తి దగ్గరే కూర్చుని జ్ఞానమును కూడా పొందారు. ఇంత గొప్పవారైన హనుమ రామచంద్రమూర్తి దగ్గరే కూర్చుని జ్ఞానమును కూడా పొందారు. అందుకే వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. ఆయనకి రాముడే తల్లి, రాముడే తండ్రి, రాముడే అన్న, రాముడే తమ్ముడు, రాముడే గురువు. ఆ రామచంద్రమూర్తి దక్షిణామూర్తిలా వీరాసనం వేసి కూర్చుంటే లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా చుట్టూ ఉన్న కేవలము జ్ఞాన ప్రబోధానికి ఏదో దక్షిణామూర్తిలా ఒక్కడిగా కాకుండా పక్కన సీతమ్మతో కలిసి కూర్చున్నాడు రామచంద్రమూర్తి. ఎందుకంటే గృహస్థాశ్రమానికి ప్రతీక కనుక వైదేహీ సహితం, సీతా సహితం, జానకీ సహితం అనలేదు అక్కడ, వైదేహీ సహితం. గురువు గారు ఒక మంచి విషయాల్ని శిష్యులకి చెప్తున్నప్పుడు గురువు గారి భార్య కూడా అంత భక్తితోనూ ఉంటుంది. ఆవిడ కూడా కన్నతల్లిలా. వైదేహి విదేహ వంశంలో జన్మించింది, శరీరమునందు భ్రాంతి లేక ఆత్మతత్వము తెలిసిన తల్లి. అటువంటి వైదేహితో కలిసి ఉన్న రామచంద్రమూర్తి వీరాసనం వేసుకుని కూర్చునుండగా చుట్టూ మునులు, ఋషులు
తోడబుట్టిన వాళ్ళు ఉన్నా ఆయన మొట్టమొదటి ఉపదేశం మాత్రం ఎవరికి చేశారో హనుమకే. హనుమ ఉపదేశాన్ని పొంది తర్వాత మిగిలిన వారందరికీ ఇచ్చారు. కాబట్టి అంత గొప్పగా రామచంద్రమూర్తి దగ్గర జ్ఞానాన్ని కూడా పొంది జ్ఞానమూర్తి అయి జ్ఞానమూర్తి అయి రాశీభూతమైన జ్ఞానమై నిలబడినటువంటి మహానుభావుడు హనుమ. అందుకే ఆయన పాదములు పట్టుకుంటే లభించనివి ఏవి ఉండవు. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్పటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని స్మరిస్తే చాలు అన్ని లభిస్తాయి. అంత గొప్ప హనుమత్ స్వరూపం. 3 రోజుల పాటు నేను తెలిసో తెలియకో స్వామి హనుమ గురించి చెప్పినటువంటి మాటలను మీ అందరూ భక్తి శ్రద్ధలతో ఇంత చక్కగా ఇంత క్రమశిక్షణతో ఒక్కరోజు నేను చెప్తే ఇంకా ఏ రోజు కనీసం సెల్ ఫోన్ కూడా మోగకుండా ఇంత క్రమశిక్షణతో ఇంతమంది ఇంత దగ్గరగా కూర్చున్నా ఇబ్బందని కూడా అనకుండా మీ అందరూ ఇలా కూర్చున్నందుకు నేను ఎంత పొంగిపోయానో నాకు తెలుసు. కారులో వెడుతూ మా వాళ్ళతో నేను పంచుకున్నటువంటి నా అభిప్రాయాలకి మా వాళ్ళకి తెలుసు. మీ అందరికీ సీతారామచంద్ర ప్రభువు యొక్క హనుమ యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష వీక్షణములు సర్వదా ఉండుగాక అని మీ అందరికీ నా ఆశీస్సు తెలియచేస్తూ, ఇంత మంచి ఊరికి ఇంత మంచి భక్తులు ఇంత క్రమశిక్షణ కలిగినటువంటి శ్రోతల మధ్యకి నేను రావడానికి యథార్థానికి కారణం, నేను ఉన్నమాట నిజం చెప్తున్నాను, నా కృష్ణ గారు వచ్చి ఉండకపోతే నేను ఈ డేట్లు ఇచ్చి ఉండేవాడిని కాదు. కృష్ణ గారు రావడం వల్ల ఇచ్చాను ఈ డేట్లు. ఇంత మంచి ఉపకారం నాకు చేసి ఇంత క్రమశిక్షణ కలిగినటువంటి భక్తుల మధ్యలోకి తీసుకొచ్చి 3 రోజులు కూర్చోబెట్టి నా చేత ప్రవచనం చేయించడానికి కారకులైన కృష్ణ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మీ అందరికీ కూడా నా ఆశీస్సులను తెలియచేస్తూ ఇప్పుడు చక్కగా మనందరం కాసేపు రామనామం చేద్దాం. అందరూ అనండి, మహానుభావుడు స్వామి హనుమ పొంగిపోయి నా బిడ్డలు ఎంత భక్తితో ఉన్నారో అని ఊరిని మిమ్మల్ని మన్ని అందరినీ చల్లగా చూస్తారు. నేను మకుటాన్ని అంటూ ఉంటాను, మీ అందరూ ఇవాళ కొంచెం వెలుతురు తక్కువగా ఉంది కాబట్టి అక్కడక్కడ ఒకటే అంటుండండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అది మీరు అంటూ ఉండండి. ఎందుచేత అంటున్నానంటే రామ 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 అని 3 మాటలు అంటే విష్ణు సహస్రం చెప్పేసినట్టే. 3 మాటలు రామ 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 అన్నారనుకోండి విష్ణు సహస్రం చెప్పినట్లు గుర్తు. పరమ పవిత్రమైన ప్రవచన వేదిక దగ్గర అన్నారనుకోండి మళ్ళీ అది ఇంకొక 1000 మార్లు చేసినట్లు గుర్తు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నప్పుడు 3 మాటలు రామ 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 వస్తుంది. రా అంటే 2, మా అంటే 5. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 20 100 100 200 205 1000. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందుకని రామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా నేను మకుటాన్ని అంటుంటాను, మకుటాన్ని వినండి చక్కగా. మీరు గట్టిగా చెప్పండి, భగవంతుడు మనకి కంఠాన్ని ఇచ్చినందుకు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, అండపిండ బ్రహ్మాండములకాధారమైనది రామనామము, గౌరికిది ఉపదేశ నామము కమల జుటు జపించు నామము, గోచరంబగు జగతి లోపల గోప్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, జన్మ మృత్యు జరాది వ్యాధుల చక్కబరచును రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము,
శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీరామనామము జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము తుంటరీ కామాదులను మంట కలుపును శ్రీరామనామము మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము వెంట తిరిగిడి వారికెల్లను కంటి పాపే రామనామము ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము